హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు ఇంకో కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఫార్మా కంపెనీ, దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ 2 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. అన్నీ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్‌లు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో దీని గురించి చూద్దాము, ఈ నోటిఫికేషన్ గురించి. ఇక్కడ చూడండి, హైరింగ్ ఫ్రెషర్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి ఎంపీసీ, బైపీసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వి ఆర్ హైరింగ్ ఇంటర్మీడియేట్ ఎంపీసీ లేదా బైపీసీ, ఇంకా ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ కెమిస్ట్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసమే తీసుకుంటున్నారు ఇక్కడ. లాస్ట్ 23, 24 ఈ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 21 ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. 18+ 18 ఉన్నా కూడా తీసుకుంటారు. 21 బిలో ఉండాలి మాక్సిమం ఏజ్ లిమిట్. ఇంకా మీకు పాస్ మార్క్స్ వచ్చేసి 50%తో పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. 10థ్, ఇంటర్మీడియేట్. ఓకే. దీనికొచ్చేసి ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి 60 డేస్ వరకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద మీకు 60 డేస్ వరకి ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదే కంపెనీలో. ఈ నోటిఫికేషన్ ఇంతకుముందు కూడా ఒక 1 మంత్ బ్యాకో, 2 మంత్స్ బ్యాకో కూడా రిలీజ్ అయ్యాయి. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను నేను. అప్పుడు కూడా చాలామంది చూశారు. వీడియో ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్. ఇప్పుడు కూడా ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో యూటిలైజ్ చేసుకొని మిస్ చేసుకోకండి. 60 డేస్ వరకు మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. దాంతో పాటు ఇక్కడ చూడండి, ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నారు. ఫుడ్, బెడ్ 2 కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్, ఫుడ్, బుక్స్, ఇంకా షూస్ ఇవన్నీ కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తారు. 60 డేస్ వరకే ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అదే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీలో మీకు జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 60 డేస్ వరకి, దాంట్లో 2 మంత్స్ కదా! 60 డేస్ అంటే మీకు పర్ మంత్ 5,000 వరకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సాలరీ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎంప్లాయ్‌గా జాబ్ కూడా అదే కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. హైదరాబాద్ లొకేషన్‌లో కంపెనీస్ ఉన్నాయి. గ్రాన్యూల్స్ లిమిటెడ్ రిలేటెడ్. ఆ కంపెనీలో అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకొచ్చేసి డైరెక్ట్‌గా మీకు ఎంప్లాయ్ కింద తీసేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే బైపీసీ ఇంకా ఎంపీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 60 డేస్ వరకే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఎంప్లాయ్‌గా ప్రమోట్ చేసి కంపెనీలో వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫర్ ఇంటర్ క్యాండిడేట్ విత్ స్టైఫండ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన వాళ్ళ గురించి ఇది. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇమేజ్. ఇక్కడ చూడండి, స్వర్ణ భారత్ ట్రస్ట్ అని చెప్పి లోగో ఉంది కదా! ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్‌తో పాటు ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈ 2 కూడా కంబైన్ అయ్యి ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియేట్ క్యాండిడేట్స్‌కి. అలాగే ఐటీఐ, బీఎస్సీ కంప్లీట్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్‌గా మీరు జాబ్‌కైతే వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చేసి బైపీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళేసి ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు మీరు. ఓకే. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, 084186964000 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫోన్‌కి మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోండి. అలాగే ఈ వీడియో కింద కూడా మీరు కామెంట్ చేసి అడగొచ్చు. నేను అక్కడ కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ కంపెనీ ఉంది కదా! ఎంఎస్ఎన్ ల్యాబ్స్. ఆ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాం ఇప్పుడు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. దీనికొచ్చేసి 27th, 28th ఈ 2 డేస్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఫస్ట్ మార్చ్ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 3 డేస్ వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. కంపెనీ పేరు వచ్చేసి ఎపికెమ్ అనే కంపెనీ పేరుంది. ఈ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఏదైతే గ్రూప్ ఉందో ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఎపికెమ్ అనేది. దీని లొకేషన్ వచ్చేసి వంగపల్లి నియర్ యాదగిరిగుట్ట అని చెప్పి మెన్షన్ చేశారు. యాదగిరిగుట్టకి దగ్గరలో ఈ కంపెనీ అనేది లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి 27, 28 ఫస్ట్ మార్చ్ వరకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మిస్ చేసుకోకండి. మంచి అవకాశం ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ 21, 22, 23 ఇంకా 24 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. దాంతో పాటు బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లేదా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంకా ట్రైనీ ఈ మూడింట్లో ఏదో ఒక డెసిగ్నేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది అంటే వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ లేదా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నార్మల్‌గా బీఏ, బీకామ్ ఈ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ట్రైనీ పొజిషన్ ఇచ్చి ఆ తర్వాత ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి ఎపికెమ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ ఉంది కదా! ఇక్కడ ఇదే లొకేషన్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వంగపల్లి విలేజ్, యాదగిరిగుట్ట మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. తెలంగాణలోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 2 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వితిన్ టైమ్‌లో మార్నింగ్ ఫస్ట్ అవర్‌లో వెళ్ళడానికైతే ట్రై చేయండి. 11 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉంటే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పి చెప్తారు. సో, అర్లీగా వెళ్లి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు. nagaGanesh.patnaik@msnlab.com అని చెప్పి హెచ్ఆర్ మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీ కూడా మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యి కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇమేజ్. మనం ఇంతకుముందు అన్ని మాట్లాడుకున్న డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఏ ఏరియాలో మీరు వర్క్ చేయొచ్చు అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్, సెంట్రిఫ్యూజ్, డ్రైయర్స్ ఇంకా పౌడర్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ ఈ ఈ సెక్షన్స్‌లో అయితే మీకు వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిపోయిన తర్వాత, జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత. ఓకే. ఈ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అయితే ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మంచి అవకాశం ఉంది ఎంఎస్ఎన్ ల్యాబ్‌లో వర్క్ చేయడానికి. ఓకే. మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అడుగుతారు. ఫ్రెషర్స్‌కి అయితే అవసరం లేదు. పే స్లిప్స్ కూడా అవసరం లేదు. ఓకే. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి కూడా అవసరం లేదు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 3 దాంతోపాటు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. డేట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ ఈ ఎంఎస్ఎన్ ల్యాబ్ సంబంధించిన నోటిఫికేషన్‌కి 27, 28 ఇంకా ఫస్ట్ మార్చ్‌కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రైడే రోజు ఈ మంత్ ఎండ్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి వెళ్ళాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే 28 రోజు వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఈ 2 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.